అంటే మొత్తం మీద నేను గత వారం కూడా చెప్పాను, జగన్ అంత శక్తివంతుడు అంటే జగన్ భయపెడితే పెట్టుబడులు మీద అన్ని తెస్తుంటే వాళ్ళు రావడం ఆపేస్తున్నారు అంటే జగన్ గురించి కూడా. ఇంకా దీనికి క్లైమాక్స్ కొనసాగింపు ప్రమోద్ మనం వింటున్నాం. రెడ్ బుక్ ఉంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు. లోకేష్ చాలాసార్లు చెప్తున్నాడు. ఆయన నిన్న ఢిల్లీ టూర్లో ఉన్నాడు. ఆయన ఢిల్లీ టూర్లోనే ప్రకటించాడు, జగన్ అరెస్ట్ చేయాలంటే 2 నిమిషాల పని, చంద్రబాబు తలుచుకుంటే. అయినా మాకు ఇదే పని, మేము వేరే కూడా చూసుకోవాలి ఈ పద్ధతిలో. ఇక ఒరిజినల్ స్టార్, పవర్ స్టార్, ఉప ముఖ్యమంత్రి చాలా తర్వాత ఆయన కూడా ఈరోజు ఒకటి పెట్టాడు, డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట వాడకూడదు అని. మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈ రెడ్ బుక్ వర్సెస్ రప్పా వర్సెస్ అన్న పద్ధతిలో ఒక ఉద్రిక్తత. చాలా ఘటనలు, ఉదాహరణ కుప్పంలో అమ్మాయి ఎవరో బాకీ చెల్లించలేదని చెట్టు కట్టేసి కొట్టారు అంటే చంద్రబాబే ఆమెకు రిలీఫ్, ఇవన్నీ కూడా ఆయన కూడా షాక్ అయ్యే ఒక పరిస్థితి. ఇప్పుడు నాకు తెలుస్తోంది మహిళా సంఘం 5 వాళ్ళ ద్వారా ఆమెకి నెల వచ్చే పెన్షన్ కూడా వాడే తీసుకుంటున్నాడంట. ఆ భర్త లేకుండా ఏదో తండ్రాలు పడుతుంటే ఆమెను అంటే పెన్షన్లు తీసుకోవడమే కాకుండా కొడుతున్నాడు. ఇంకొక ఊళ్ళో ఇంకొకటి, ఇంకో ఊళ్ళో ఇంకొకటి. అంటే ఒక బీతావాము, ఒకరినొకరు బెదిరించుకోవడం. ఎవరో అంటున్నారు కూటరేమో రెడ్ బుక్ తో అధికారంలోకి వస్తే ఈయన ఇప్పుడు రప్పా నెక్స్ట్ ఎలక్షన్ అజెండా ఏంటి? ఇప్పుడు జగన్ నిన్న ప్రసంగమే ఆధారం అయితే రప్పా. సో రప్పా వర్సెస్ రెడ్ బుక్ అన్న పద్ధతిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం అన్నది నిజమైన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఇలాంటి దాని నుంచి పూర్తిగా పక్కకు పోతున్నాయి.